ఈరోజు మురళీ డేటు 18 మే 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు స్మృతి యాత్రలో ఉన్నట్లయితే మీ పాపాలు నశిస్తాయి. ఎందుకంటే స్మృతి అనేది పదునైన ఖడ్గం లాంటిది. ఇందులో మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా మోసగించుకోకూడదు అని బాబా అంటున్నారు. ఈరోజు మురళీలోని ప్రశ్న, పిల్లలు తమ స్వభావాన్ని సరిదిద్దుకునేందుకు తండ్రి చూపించే దారి ఏమిటి? సమాధానము, పిల్లలు మీరు సత్యమైన చార్టు ఉంచుకోండి. చార్టు ఉంచడం ద్వారానే మీ స్వభావం కూడా సరిదిద్దబడుతుంది. మొత్తం రోజంతటిలో మా స్వభావం ఎలా ఉంది? ఎవ్వరికి నేను దుఃఖాన్ని అయితే ఇవ్వలేదు కదా, వ్యర్థంగా మాట్లాడలేదు కదా, ఆత్మగా భావిస్తూ తండ్రిని ఎంత సమయం స్మృతి చేశాను, ఎంతమందిని నా సమానముగా తయారు చేశాను అని పరిశీలన చేసుకోవాలి. ఈ విధంగా ఎవరైతే లెక్కాచారం ఉంచుకుంటారో వారి స్వభావం బాగుపడుతూ ఉంటుంది. ఎవరు చేస్తారో వారే పొందుతారు, చేయని వారు పశ్చాత్తాపం చెందుతారు అని బాబా అంటున్నారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లల పట్ల ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు సన్ముఖంలో ఉన్నారు. పిల్లలందరూ తమ స్వధర్మంలో ఉంటారు అని తండ్రిని స్మృతి చేస్తున్నారు అని చెప్పలేము. ఎందుకంటే బుద్ధి ఎక్కడికెక్కడికో పరుగులు పెడుతూ ఉంటుంది. అందరూ తమలో తాము దీనిని గురించి అయితే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమైనది సతో ప్రధానంగా తయారు కావడం. ఆ విధంగా స్మృతి యాత్ర ద్వారా తప్ప ఏ ఇతర విధంగా కూడా అవ్వలేరు. భలే బాబా అమృతవేళ యోగములో కూర్చుని పిల్లల్లో ఆకర్షిస్తారు. నెంబర్ వారీగా ఆకర్షిస్తూ ఉంటారు. స్మృతిలో ఉన్నప్పుడు శాంతిగా ఉంటారు. ఆ సమయంలో పూర్తి ప్రపంచాన్ని కూడా మర్చిపోతారు. అయితే రోజంతా ఏం చేస్తారు అనేది ముఖ్యమైన ప్రశ్న. అమృతవేళ అర్ధ గంటనో లేక గంటనో స్మృతి యాత్ర చేస్తారు కదా. దీని ద్వారా ఆత్మ పవిత్రమవుతుంది, ఆయువు పెరుగుతుంది. అయితే మొత్తం రోజంతటిలో ఎంత సమయం స్మృతి చేస్తున్నారు అని బాబా పిల్లల్ని అడుగుతున్నారు. స్వదర్శన చక్రధారులుగా ఎంత సమయం ఉండగలరు? ఇలా బాబా అడుగుతూ ఉంటే పిల్లలు అనుకుంటారు అంత బాబాకు తెలుసులే అని. కానీ అలా ఎప్పుడు కూడా అనుకోకూడదు. రోజంతా ఏం చేశాము అని స్వయం మీ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. పిల్లలైన మీరు చార్టు వ్రాస్తారు. కొంతమంది సత్యంగా వ్రాస్తారు, కొంతమంది అసత్యంగా కూడా వ్రాస్తూ ఉంటారు. మేము శివబాబా జతలోనే ఉన్నాము అని భావిస్తారు. శివబాబాని స్మృతి చేస్తూ ఉన్నాము అని కూడా అంటారు. కానీ సత్యంగా స్మృతిలో ఉన్నారా? పూర్తిగా సైలెన్స్లో ఉన్నట్లయితే ఈ పూర్తి ప్రపంచాన్ని కూడా మర్చిపోగలుగుతారు. మేము శివబాబా స్మృతిలో ఉన్నాము అంటూ మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా మోసగించుకోకూడదు. దేహ ధర్మాలన్నీ మర్చిపోవాలి. శివబాబా మనల్ని ఆకర్షించి మొత్తం ప్రపంచం అంతటిని కూడా మరపింపచేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యమని ఆ తండ్రి చెప్తున్నారు. తండ్రి ఆకర్షిస్తారు. ఆత్మలందరూ కూడా ఆ ఒక్క తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇతరులు ఎవ్వరూ గుర్తు రాకూడదు. కానీ సత్యంగా గుర్తు వస్తున్నారా లేదా అని సొంత లెక్కాచారాన్ని కూడా వ్రాసుకోవాలి కదా. మేము బాబాను ఎంత సమయం స్మృతి చేస్తున్నాము అనేది కూడా స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ప్రేయసీ ప్రియుల సంబంధం ఉంది కదా. ఈ ప్రేయసీ ప్రియులు ఆత్మిక సంబంధంలో ఉన్నవారు. ఈ విషయాలే వేరుగా ఉంటాయి. అది దేహ సంబంధము, ఇది ఆత్మిక సంబంధము. మేము ఎంత సమయం దైవీ గుణాలలో ఉన్నాము, తండ్రి సేవలో అంటే మొత్తం రోజంతటిలో కూడా నేను ఎంత సమయం సేవలో ఉన్నాను అనేది కూడా చూసుకోవాలి. అంతేకాదు ఇతరులకు కూడా తండ్రి స్మృతిని ఇప్పించాలి. ఆత్మపైన ఏర్పడిన తుప్పును తొలగించుకునేందుకు స్మృతి తప్ప వేరే మార్గమే లేదు.
భక్తి మార్గంలో అనేక మందిని స్మృతి చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం ఒక్కరినే స్మృతి చేయాల్సి ఉంటుంది. ఆత్మలమైన మనం చాలా చిన్న బిందువులము, అలాగే బాబా కూడా చాలా చిన్నని బిందువు. అత్యంత సూక్ష్మాతి సూక్ష్మము. జ్ఞానం అయితే చాలా గొప్పది. శ్రీ లక్ష్మి లేక శ్రీ నారాయణుడుగా అవ్వడం, లేక విశ్వానికి యజమానిగా అవ్వడం అంటే ఇది పెన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులువైతే కాదు అని బాబా అంటున్నారు. స్వయాన్ని మియా మిట్టు అంటే అంత నాకే తెలుసు అని భావించుకుని మోసగించుకోకూడదు అని తండ్రి చెప్తున్నారు. రోజంతటిలో స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని ఎంత సమయం స్మృతి చేస్తాము? ఇది కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దీని ద్వారా ఆత్మకి ఏదైతే వికారాల యొక్క తుప్పు పట్టిందో అది తొలగిపోతుంది. ఎంతమందిని మీ సమానముగా తయారు చేశారు? ఈ లెక్కాచారం ప్రతి ఒక్కరూ కూడా ఎవరిది వారు వ్రాసుకుంటూ ఉండాలి. ఎవరు చేస్తారో వారే పొందుతారు, చేయని వారు పశ్చాత్తాపం చెందుతారు. రోజంతటిలో మా నడవడిక ఎలా ఉంది? ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వలేదు కదా, వ్యర్థమైన మాటలైతే మాట్లాడలేదు కదా అని చూసుకుంటూ చార్టు వ్రాస్తూ ఉన్నట్లయితే నడవడిక కూడా సరిదిద్దబడుతుంది. తండ్రి మార్గాన్ని చూపించారు. ప్రేయసి ప్రియులు ఒకరినొకరు గుర్తు చేసుకుంటారు. స్మృతి చేస్తూనే వారు ఎదురుగా నిలుస్తారు. ఇరువురు స్త్రీలే అయినా సాక్షాత్కారం అవ్వగలదు, ఇరువురు పురుషులైనా సాక్షాత్కారం అవ్వగలదు. కొంతమంది మిత్రులు అన్నదమ్ముల కంటే చాలా అన్యోన్యంగా ప్రీతిగా ఉంటారు. మిత్రుల మధ్య పరస్పరంలో అన్నదమ్ముల కంటే కూడా చాలా ఎక్కువ ప్రీతి ఉంటుంది అంటున్నారు బాబా. ఒకరికొకరు మంచి ప్రేమతో పైకెత్తుతూ ఉంటారు. బాబా చాలా మంచి అనుభవం కలవారు కదా బ్రహ్మబాబా. అమృత వేళలో తండ్రి ఎక్కువగా ఆకర్షిస్తారు, ఎందుకంటే వారు అయస్కాంతం వంటి వారు, సదా పవిత్రులు, అందువలన చాలా బాగా ఆకర్షిస్తారు. తండ్రి అనంతమైన వారు కదా, వీరు చాలా మంచి ప్రేమయుక్త పిల్లలు అని భావిస్తారు. అటువంటి వారిని చాలా తీవ్రంగా ఆకర్షిస్తారు. కానీ ఈ స్మృతి యాత్ర చాలా అవసరము. ఎక్కడికి వెళ్ళినా, ప్రయాణం చేస్తున్నా, లేస్తూ, కూర్చుంటూ, తింటూ, త్రాగుతూ కూడా స్మృతి చెయ్యవచ్చు. ప్రేయసి ప్రియులు ఎక్కడ ఉన్నా గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా, ఇది కూడా అలాగే చెయ్యాలి. తండ్రిని తప్పకుండా స్మృతి చేయాల్సిందే. చెయ్యకుంటే వికర్మలు ఎలా వినాశనమవుతాయి? వేరే ఉపాయం అంటూ ఏదీ లేదు అంటున్నారు బాబా. ఇది చాలా సూక్ష్మమైనది, కానీ మళ్ళీ కత్తి పైన నడవడం వంటిది. స్మృతి కత్తి చాలా పదునుగా ఉంది. క్షణక్షణము స్మృతిని మర్చిపోతున్నాము అని అంటారు. అసలు స్మృతిని ఖడ్గము అని ఎందుకు అంటారు? ఎందుకంటే దీని ద్వారానే కదా పాపాలు నశిస్తాయి. మీరు పావనముగా అవుతారు. ఇది చాలా సున్నితమైనది. వారు ఎలాగైతే అగ్నిని దాటి వెళ్తారో అలా మీ బుద్ధి యోగము తండ్రి వద్దకు వెళ్ళిపోతుంది. ఆ తండ్రి మనకు వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు. వారు ఇప్పుడు పైన లేరు, ఎక్కడికి వచ్చారు? సాధారణ శరీరంలో వస్తాను అని అంటారు. తండ్రి పైనుండి క్రిందికి వచ్చారు అని మీకు తెలుసు. చైతన్యమైన వజ్రము ఈ డబ్బీలో కూర్చుని ఉన్నారు. మనం బాబా జతలో కూర్చుని ఉన్నాము అని సంతోషపడిపోకూడదు. కొంచెం సమయమే స్మృతి చేసి ఇంత మాత్రంతోనే తృప్తి పడిపోకూడదు అంటున్నారు బాబా. బాబా చాలా ఆకర్షిస్తారు, కానీ కేవలం అర్ధ గంటనో 30 గంటనో యోగం చేస్తారు. మిగిలిన రోజంతా వృధాగా పోగొట్టుకున్నారు అనుకోండి, లాభమేముంది? పిల్లలకు తమ చార్టు గురించి చింత ఉండాలి, అంతేకాని మేము ఉపన్యసించగలము అని, మాకు చార్టు ఉంచే అవసరం ఏముంది అని అసలు ఎప్పుడు కూడా భావించకూడదు. ఈ తప్పు చెయ్యరాదు. మహారథులు కూడా చార్టు వ్రాయాలి. మహారథులు చాలామంది లేరు, వేళ్లపైన లెక్కించవచ్చు.
చాలామంది నామరూపాలు మొదలైన వాటిలో చిక్కుకుని పోయి తమ సమయాన్ని చాలా వృధా చేసుకుంటూ ఉంటారు. గమ్యమైతే చాలా ఉన్నతమైనది. తండ్రి అన్ని విషయాలు ఎంతగా అర్థం చేయిస్తారు అంటే, బాబా పలానా పాయింట్ చెప్పలేదు అని విద్యార్థి అనుకోరాదు. ముఖ్యమైనది స్మృతి మరియు సృష్టి చక్ర జ్ఞానము. ఈ సృష్టి చక్రంలోని 84 జన్మల గురించి ఎవ్వరికీ తెలియదు. పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు. వైరాగ్యం కూడా మీకే వస్తుంది. ఇప్పుడు ఈ మృత్యులోకంలో ఉండబూము అని మీకు తెలుసు. ఇక్కడ నుండి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా పవిత్రముగా అవ్వాలి. దైవీ గుణాలు కూడా తప్పకుండా కావాలి కదా. నెంబర్ వారీగా మాలలో కూర్చోబడాలి. మళ్ళీ నెంబర్ వారీగా రాజధానిలోకి వస్తారు. ఆ తర్వాత మళ్ళీ నెంబర్ వారీగా మీకు కూడా పూజలు జరుగుతాయి. అనేక మంది దేవతలు పూజింపబడతారు. ఏమేమో పేర్లు రకరకాలుగా ఉంచుతారు. చండికాదేవికి కూడా జాతర జరుగుతుంది. రిజిస్టరు ఎవరు పెట్టరో వారు బాగుపడరు. అటువంటి వారిని చండికాదేవి అని అంటారు. విననే వినరు, అసలు చెయ్యరు. ఇవన్నీ అనంతమైన విషయాలు. పురుషార్థం చెయ్యకపోతే తండ్రి మాట కూడా విననివారు అని బాబా అంటారు. పదవి తగ్గిపోతుంది. అందుకే స్వయం పైన చాలా చాలా గమనం పెట్టాలి అని బాబా చెప్తున్నారు. బాబా అమృత వేళలో వచ్చి స్మృతి యాత్రలో ఎంతగానో శ్రమ చేయిస్తారు. ఎందుకంటే ఇది చాలా గొప్ప గమ్యము కదా. జ్ఞానము చాలా సులభంగా లభ్యమయ్యేటటువంటి సబ్జెక్టు. 84 జన్మల చక్రము స్మృతి చేయడం కూడా పెద్ద విషయమేమీ కాదు. అయితే స్మృతి యాత్ర ఒక్కటే చాలా గొప్ప సంపద. ఇందులోనే చాలామంది ఫెయిల్ కూడా అవుతారు. మీరు కూడా ఇందులోనే యుద్ధం చేస్తారు. మీరు స్మృతి చేస్తారు, మాయ మరపింపచేస్తుంది. జ్ఞానములో యుద్ధం యొక్క మాటే ఉండదు. అది సంపాదనకు మూలము. ఇది పవిత్రముగా చేస్తుంది. అందుకే పతితులను పావనంగా చెయ్యమని తండ్రిని అందరూ పిలుస్తారు. అంతేకాని ఓ తండ్రి వచ్చి చదివించు అని మాత్రం ఎవరూ పిలవరు. పవిత్రముగా చెయ్యమని అంటారు. ఈ పాయింట్లన్నీ బుద్ధిలో ఉంచుకోవాలి. సంపూర్ణ రాజయోగులుగా అవ్వాలి. జ్ఞానమైతే చాలా సులభము, కానీ చాలా యుక్తిగా అర్థం చేయించాల్సి ఉంటుంది. మాటలు కూడా చాలా మధురంగా ఉండాలి. ఎందుకంటే మీకు ఇప్పుడు ఈ జ్ఞానం లభించింది కదా. అదే కూడా కర్మల అనుసారముగానే జరుగుతుంది. ఈ బ్రహ్మ బాబా అయితే ప్రారంభము నుండి కూడా భక్తి చేశారు మరియు చాలా మంచి కర్మలు కూడా చేశారు. అందుకే శివబాబా కూడా బాగా కూర్చుని అర్థం చేయిస్తారు. ఎంత ఎక్కువగా భక్తి చేసి ఉంటారో, శివబాబా రాజీ అయి ఉంటారో, అంత వేగంగా ఇప్పుడు కూడా జ్ఞానం తీసుకుంటారు. మహారథుల బుద్ధిలో పాయింట్లు ఉంటాయి. వారు వ్రాస్తూ ఉంటే మంచి మంచి పాయింట్లు ఏరుతూ ఉంటారు. పాయింట్లు తూకం వెయ్యాలి, కానీ ఇటువంటి శ్రమ ఎవరూ చెయ్యరు. ఏ ఒక్కరూ కష్టంగా నోట్స్ వ్రాసుకుంటారు. మంచి పాయింట్లు ఏరి వేరుపరుస్తారు. ఉపన్యసించేందుకు ముందు వ్రాసుకోమని బాబా సదా చెప్తూనే ఉంటారు. వ్రాసుకోవాలి మరియు చెక్ చేసుకోవాలి కూడా. ఇలాంటి శ్రమ ఎవరూ చేయడం లేదు. అన్ని పాయింట్లు ఎవరికి గుర్తు ఉండవు. వకీళ్ళు కూడా డైరీలో పాయింట్లు వ్రాసుకుంటారు. వ్రాసుకోవడం మీకు చాలా అవసరము. టాపిక్స్ వ్రాసుకుని మళ్ళీ వాటిని చదువుకోవాలి. తప్పులు సరిదిద్దుకోవాలి. ఎంత శ్రమ చెయ్యలేదు అనుకోండి, ఉత్సాహం కూడా రాదు అంటున్నారు బాబా. మీ బుద్ధి యోగము ఇతర వైపులకు తిరుగుతూ ఉంటుంది. సరళంగా నడిచేవారు చాలా కొద్ది మందే ఉన్నారు. సేవ తప్ప ఇతర ఏది కూడా బుద్ధిలో ఉండదు. మాలలో రావాలి అంటే చాలా కష్టపడాలి. తండ్రి సలహా ఇస్తారు, అది హృదయానికి హత్తుకుంటుంది. గుర్తు ఉండకపోతే వారు స్వయమే చూసుకోవాలి. వృత్తి వ్యాపారాదులు చెయ్యండి,
కానీ నోట్ చేసుకునేందుకు డైరీ సదా పాకెట్లో ఉండాలి అంటున్నారు బాబా. అందరికంటే ఎక్కువగా మీరే నోట్ చేసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉంటూ నాకంతా తెలుసు అని భావిస్తే మాయ కూడా తక్కువైనదేమీ కాదు. ముష్టిఘాతము తగిలిస్తూ ఉంటుంది. లక్ష్మీనారాయణులుగా అవ్వడము అంటే పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులభమైతే కానే కాదు. చాలా గొప్ప రాజధాని స్థాపన అవుతూ ఉంది. బాబా చెప్తున్నారు, కోట్లలో ఏ ఒక్కరో వెలువడతారు. బాబా కూడా అమృతవేళ 2 గంటలకే లేచి వ్రాసేవారు మరియు చదివేవారు కూడా. పాయింట్లు మర్చిపోతే మళ్ళీ కూర్చుని చూసుకునేవారు. ఆ తర్వాత పిల్లలకు అర్థం చేయించేవారు. కావున స్మృతి యాత్ర ఎక్కడ ఉందో అర్థం చేసుకోగలరు. కర్మాతీత స్థితి ఎక్కడ ఉంది? ఊరికే ఎవ్వరినీ కూడా పొగడకూడదు. ఇందులో ఎంతో శ్రమ ఉంది, కర్మభోగం కూడా ఉంటుంది, స్మృతి చెయ్యాల్సి ఉంటుంది. అచ్చా, మురళి నడిపేది బ్రహ్మ బాబా కాదు, శివబాబాయే నడుపుతారు అని సదా భావించండి. శివబాబాయే మీకు మురళి వినిపిస్తారు. కానీ మధ్యలో ఈ పుత్రుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. తండ్రి ఎప్పుడూ ఖచ్చితంగా సత్యమే చెప్తారు. ఇతడైతే రోజంతా చాలా ఆలోచించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇతనికి చాలామంది పిల్లల యొక్క బాధ్యత కూడా ఉంది కదా. పిల్లలు నామరూపాలలో చిక్కుకుని చంచలమైపోతూ ఉంటారు. చాలామందికి పిల్లల కొరకు ఇల్లు కట్టాలని, ఫలానా ఏర్పాట్లు చెయ్యాలి అని మనస్సులో అయితే ఇలాంటి చింతన నడుస్తూ ఉంటుంది. నిజానికి ఇదంతా ఒక డ్రామాయే. బాబాది డ్రామాయే, ఈ బ్రహ్మది డ్రామాయే, మీది కూడా డ్రామాయే. డ్రామాలో లేకుండా ఏది ఉండేందుకు వీలు లేదు. సెకండు డ్రామా నడుస్తూనే ఉంటుంది. డ్రామాను గుర్తు చేసుకుంటే చలించకుండా ఉంటారు. నిశ్చలముగా, అచలముగా, స్థిరముగా ఉంటారు. తుఫాన్లు అయితే చాలా వస్తాయి. చాలామంది పిల్లలు సత్యం తెలపరు. స్వప్నాలు కూడా చాలా వస్తూ ఉంటాయి. ఇది మాయ కదా. జ్ఞానానికి రాకముందు రాని స్వప్నాలు కూడా ఇప్పుడు చాలా వస్తూ ఉండవచ్చు. పిల్లలు వారసత్వం పొందేందుకు స్మృతిలో శ్రమ చేయాల్సి ఉంటుంది అని తండ్రి అర్థం చేసుకుంటారు. కొంతమంది శ్రమ చేస్తూ చేస్తూ అలసిపోతారు. గమ్యమైతే చాలా గొప్పది. 21 తరాలు విశ్వానికి అధికారులుగా చేస్తారు. మరి 21 తరాల వారసత్వం పొందుతారు అంటే ఇప్పుడు ఎంత ఎక్కువగా శ్రమ చేయాల్సి ఉంటుంది. అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చెయ్యాలి. బాబా మమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తున్నారు అని హృదయంలో ఉంటుంది. అటువంటి తండ్రిని అనుక్షణం కూడా స్మృతి చెయ్యాలి అంటున్నారు బాబా. వారు అందరికంటే ప్రియమైన తండ్రి. ఈ బాబా అయితే అద్భుతం చేస్తారు, విశ్వజ్ఞానమును ఇస్తారు. బాబా 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 అంటూ లోపల వారి మహిమను గానం చెయ్యాలి. ఎవరు స్మృతి చేస్తూ ఉంటారో వారికి తండ్రి ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరందరూ కూడా తండ్రి ద్వారా రిఫ్రెష్ అయ్యేందుకే కదా వస్తారు. అందుకే మధురమైన పిల్లలారా ఎలాంటి తప్పులు చెయ్యరాదు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. అన్ని సేవా కేంద్రాల నుండి ఇక్కడికి వస్తారు. అందరినీ చూసి ఎంత సంతోషమవుతుంది అని ప్రశ్నిస్తాను. తండ్రి పరిశీలన చేస్తారు కదా. ముఖం చూస్తూనే తండ్రి పైన ఎంత ప్రేమ ఉంది అనేది కూడా తెలుసుకుంటారు. తండ్రి ముందుకు వస్తే తండ్రి ఆకర్షిస్తారు కూడా. ఇక్కడ కూర్చుని కొంతమంది పిల్లలు తమ సర్వస్వమును కూడా మర్చిపోతూ ఉంటారు. బాబా తప్ప ఇంకేదీ ఉండదు. మొత్తం ప్రపంచం అంతా కూడా మారవలసిందే, అంటే పరివర్తన అవ్వాల్సిందే. ఆ స్థితి చాలా మధురముగా అలౌకికంగా ఉంటుంది. తండ్రి స్మృతిలో కూర్చుని ఉంటే ప్రేమ బాష్పాలు కూడా ప్రవహిస్తాయి. భక్తి మార్గంలో కూడా కన్నీరు వస్తుంది. కానీ భక్తి మార్గం వేరే, జ్ఞాన మార్గం వేరే. ఇది సత్యమైన తండ్రితో సత్యమైన ప్రేమ. ఇక్కడ విషయాలు కూడా చాలా భిన్నమైనవి.
మీరిక్కడికి శివబాబా వద్దకు వచ్చారు. వారు ఈ రథం పైన తప్పకుండా సవారీ అయి ఉంటారు. శరీరం లేకుండా ఆత్మలు అక్కడ కలుసుకోగలవు. ఇక్కడేమో అందరూ శరీరధారులే, వీరు బాబ్దాదా అని మీకు తెలుసు. కావున తండ్రిని స్మృతి చెయ్యవలసి ఉంటుంది. చాలా ప్రేమగా మహిమ చెయ్యాల్సి ఉంటుంది. బాబా మనకి ఏమేమి ఇస్తున్నారు? మనల్ని ఈ అడవి నుండి తీసుకుని వెళ్ళేందుకు బాబా వచ్చారు. మంగళం భగవాన్ విష్ణు అని అంటారు కదా, వీరు అందరికీ కూడా మంగళ కార్యం చేయువారు. అందరికీ కళ్యాణం జరుగుతుంది. తండ్రి ఒక్కరే కావున వారిని తప్పకుండా స్మృతి చెయ్యాలి. మనము ఇతరుల కళ్యాణం ఎందుకు చెయ్యరాదు? ఏదో లోపం తప్పకుండా ఉండి ఉంటుంది. స్మృతి ద్వారా ఏర్పడు పదును లేదు అని బాబా అంటారు. అందుకే మాటల్లో కూడా ఆకర్షణ అనేది ఉండదు. ఇది కూడా డ్రామాయే. ఇప్పుడు మళ్ళీ పదునును బాగా ధారణ చెయ్యండి. స్మృతి యాత్రయే కష్టమైనది. మనము సోదరులకు జ్ఞానం ఇస్తాము, తండ్రి పరిచయం ఇస్తాము. తండ్రి నుండి వారసత్వం పొందుకోవాలి. క్షణక్షణము మర్చిపోతూ ఉంటారు అని తండ్రికి తెలుసు. తండ్రి అయితే అందరినీ కూడా పిల్లలే అని భావిస్తారు. అందుకే పిల్లలు పిల్లలు అని అంటారు. వీరు అందరికీ తండ్రి అయ్యారు. వీరిది చాలా అద్భుతమైన పాత్ర కదా. ఈ పదాలు ఎవరివి అనేవి చాలా కొద్ది మంది పిల్లలు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. తండ్రి ఏమో పిల్లలు పిల్లలు అని అంటూ ఉంటారు. నేను వచ్చిందే అసలు పిల్లలకు వారసత్వం ఇవ్వడానికి అని తండ్రి అంటున్నారు. బాబా అంతా వినిపిస్తారు. పిల్లల ద్వారా నేను పని తీసుకోవాలి కదా. ఇది చాలా అద్భుతమైన ఆసక్తికరమైన జ్ఞానము. ఈ జ్ఞానం కొంచెం కఠినమైనది కూడా. వైకుంఠానికి అధికారులుగా అయ్యేందుకు జ్ఞానము కూడా అటువంటిదే కావాలి అని బాబా అంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా తండ్రిని స్మృతి చెయ్యాలి. దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి. నోటి ద్వారా ఉల్టా సొల్టా మాటలు అంటే తప్పుడు మాటలేమి కూడా మాట్లాడకూడదు. ప్రేమతో పనిని చేయించుకోవాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అమృత వేళ ఉదయమే ఏకాంతంలో కూర్చుని చాలా ప్రేమగా తండ్రిని అయితే స్మృతి చేయాలి. మొత్తం ప్రపంచమంతటిని మర్చిపోవాలి. సెకండ్ పాయింట్, తండ్రి సమానముగా సర్వుల కళ్యాణకారిగా అవ్వాలి. లోపల ఏదైతే లోపాలు అంటే అవగుణాలు ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి. స్వయం పైన చాలా గమనం పెట్టాలి. మీ రిజిస్టర్ను మీరే పరిశీలన చేసుకోవాలి. ఈరోజు వరదానము, సర్వప్రాప్తుల ఖజానాలను స్మృతి స్వరూపులుగా అయి కార్యములో ఉపయోగించే సదా సంతుష్ట ఆత్మ భవ. సంగమయుగం యొక్క విశేషమైనటువంటి వరదానమే సంతుష్టత. సంతుష్టత యొక్క బీజము సర్వప్రాప్తులు. అసంతుష్టతకు బీజము స్థూలము లేక సూక్ష్మమైనటువంటి అప్రాప్తులు. బ్రాహ్మణుల యొక్క ఖజానాలో అసలు అప్రాప్తి అనే వస్తువు ఏదీ లేదు అని బ్రాహ్మణులకు మహిమ కూడా ఉంది. పిల్లలందరికీ ఒకరి ద్వారా ఒకే విధమైనటువంటి ఖజానా లభిస్తుంది. కేవలం ప్రాప్తించినటువంటి ఖజానాలను ప్రతి సమయము కూడా కార్యంలో ఉపయోగించండి. అనగా స్మృతి స్వరూపులుగా అవ్వండి. బేహద్దు ప్రాప్తులను హద్దులోకి పరివర్తన చెయ్యకుంటే సదా సంతుష్టంగా ఉంటారు అని బాబా చెప్తున్నారు. స్లోగన్, ఎక్కడ నిశ్చయం ఉంటుందో అక్కడ విజయం యొక్క అదృష్టరేఖ మస్తకం పైన ఉండనే ఉంటుంది. అచ్చా,
ఓం శాంతి.